పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మతంగకన్యాం మనసా స్మరామి. ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ముందుగా మనకి ఈ యొక్క వారంలో చతుర్గ్రహ కూటమి నడుస్తుంది. మకర రాశిలో మనకి రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు ఉన్నాయి. అలాగే రాహువు కుంభరాశి, మీనరాశిలో శని, కేతువు సింహరాశి, గురుడు మిథున రాశి. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. మరి మకర రాశిలో 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వారంలో చెప్పబోయేటటువంటి ఫలితాలన్నీ కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో వల్ల ఏర్పడినటువంటి యొక్క ఫలితాలు, అవి శుభాలైనా అశుభాలైనా వాటి యొక్క ప్రభావం ఈ 12 రాశుల వారి మీద పడుతుంది, ద్వాదశ రాశుల వారి మీద. అయితే వీరందరికీ కూడా యక్షిణీ సాధన వలన మనము ఒక్కొక్క రాశి వారి యొక్క ఈవిల్ ఎఫెక్ట్స్ని బాగు చేసుకోవచ్చు. యక్షిణి అంటే ఎవరంటే మనకి దేవతలు, దుర్గమ్మ తల్లి, ఇలాగా పార్వతి, సరస్వతి, లక్ష్మి, వీళ్ళే తెలుసు మనకి. యక్షిణీ దేవతలు కూడా ఒక దేవతలు. వాళ్ళు ఈ అమ్మవారి కంటే తక్కువ ఎనర్జీస్లో ఉన్నటువంటి దేవతలు, కాబట్టి తొందరగా ప్రసన్నమయ్యేటటువంటి వాళ్ళు. ఇప్పుడు మీరు ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలవాలంటే చాలా పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళే దుర్గాదేవత, లక్ష్మీ, సరస్వతి అనమాట. అదే మీరు చిన్నోళ్ళని కలవాలనుకో, ఏ అటెండర్ని, క్లర్క్ని కలవాలంటే ఇమ్మీడియట్గా కలుసుకుంటారు. అంటే వాళ్ళే యక్షిణీ దేవతలు, గంధర్వ, కిన్నెర, కింపురుష, ఈ యొక్క అప్సరస్సులు అందరూ కూడా. కాబట్టి యక్షిణీ సాధన చేసుకోండి. మీకు ఈ 12 రాశుల వారికి కూడా ఏ విధంగా బయటపడతారో మీరు ఒక్కొక్క రాశి వారిగా చెప్తాను. మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా జన్మంలో మనకి ఈ యొక్క చతుర్గ్రహ కూటమి ఏర్పడిందనమాట. దీనివల్ల మనకేమవుతాయంటే యాక్టివ్గా ఉండడము అనేటటువంటి జరుగుతాయి. ఈ యొక్క ప్రతి పనిలో కూడా చురుకుతనంతో పాటు సక్సెస్, రైతులకు బ్రహ్మాండమైన సక్సెస్. ఎవరికైతే స్థలాలు మీ పేర్ల మీద ఉన్నాయో వాళ్ళందరూ కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి లాభాలు వస్తాయి. ఇతరులు ఎవరైనా సరే మీకు మంచి సలహాలు ఇచ్చినప్పటికీ కూడా అవి ఇగో వల్ల వాటిని బ్యాడ్గా తీసుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అయితే నోటికి సంబంధించినటువంటి దుర్వాసనలు, దుర్వ్యసనాలు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. రాహు కుంభరాశిలో ఉన్న కారణంగా మీ సోదరులు కూడా మంచిగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఆయిల్ వ్యాపారాలు, ఫ్యాట్స్ వ్యాపారాలు, ఇలాంటివన్నీ కూడా, ఇనప వ్యాపారాలు అన్నీ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటిది చేస్తారు. అయితే ఈ యొక్క పాత ఇనుము సామాను వ్యాపారస్తులు కూడా బ్రహ్మాండంగా సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఏ చిన్న పని అయినా సరే కనుక జరగకపోతే నిరాశపడడం, ఏదైనా చనిపోతే బాగుండు అని మా ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి సమస్యగా మీరు ఊహించుకోవడం, బాధపడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా లేకుండా కొంచెం ధైర్యంగా, స్తబ్దంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది మీ యొక్క ఫ్రెండ్స్ చెప్పడం వల్ల ముందుకు వెళ్తారు. అయితే ఈ యొక్క శని మనకి చక్కగా ఉన్నటువంటి మీనరాశిలో ఉన్న కారణంగా మీకు అందరికీ కూడా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవు. మీ సోదరులు మీకు హెల్ప్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనకి సోమవారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఓం శనేశ్వరాయ నమః. శుభమస్తు.